అరే ఇక్కడ ఇంకోటి ఉన్నాడు రా, కొడుదొప్పుతున్నాడు రా. అరే వేస్ట్ గాడిలో నువ్వు గురువాడేం రాదారా నీకు? చెప్పు చైత్ర. 5 minutesలో వస్తుంది. రే చైత్ర ఫోన్ చేసింది, మాట్లాడేసి వస్తాను. అరే ఇప్పుడే వచ్చాం కదరా. రే నువ్వు వెళ్ళరా. మీరు ఎవరికి అర్థం కాదు. కాల్ చేసి రమ్మన్నా? ఏం లేదు, నార్మల్గానే రమ్మన్నా. కానీ ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పమని చెప్పట్లేదే, సైలెంట్గా ఉన్నావు? అంటే ఫ్యామిలీ అంటే ఎవరు లేరు, అందరూ చిన్నప్పుడే చనిపోయారు. ప్రెసెంట్ అయితే మా బాబాయ్ నేనే ఉంటున్నా. అరే గ్లూ బా చెల్లొచ్చిందిరా, మళ్ళీ రాకలే. ఫోన్ చేస్తే ఫోన్ అయితే మెసేజ్ చేస్తే రిప్లై మీ ఆన్సర్ మీ ఫ్రెండ్స్ అంటే మరి ఇంకేం చేయాలి? అదే అరకు ఏమేమి చెప్పు. ఊరు వెళ్ళిపోతాను రేపు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళి. ఓకేనా? 1 minute. సరే వెళ్ళి. సరే ఓకే బాయ్. అరే మామ దెయ్యాలు ఉన్నాయంటావరా? ఏ ఉండవు, వేస్ట్ నమ్మకం అన్నీ. ఏట్రా మాట్లాడుతున్నారు? ఇడు దెయ్యాలు ఉన్నాయంటే లేవంటున్నాడు. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? అంటే మా ఇంటికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు ఉందిరా. ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారంట. వాళ్ళకి 5 సంవత్సరాలు బాబు. ఆ భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉండేవారు. ఒకరోజు గొడవ పెద్దగా ఉండడంతో భర్త ఇల్లు వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ బాబుని పెంచడం కష్టం అవడంతో ఆ తల్లి బిస్కెట్ ప్యాకెట్ గొంతులో కుక్కి ఊపిరాడకుండా పిల్లల్ని చంపేసుకుంటాడు. తర్వాత అదే ఇంట్లో తను కూడా ఊరేసుకొని చనిపోతాడు. ఇది జరిగే 2 రోజులకి వాళ్ళ భర్త రోడ్డు యాక్సిడెంట్లో ఒక లారీ గుద్దడం వల్ల చనిపోయాడు. ఉండవు, వేస్ట్. నువ్వు చూసావా ఉన్నాయా లేవా అని? అలా అంటావా? రేపు వెళ్ళి చూద్దాం పద. రే మనకెందుకు రిస్క్? ఇంకేముందరా, ఇంటి గురించి అనుకుంటుంది నిజమో కాదో తెలుస్తుంది అంతేగా. మావా మనం రేపు వెళ్తున్నాం అంతే. రేపు వెళ్తున్నాం. మనకు అవసరం అంటావారా? రేపు వెళ్తున్నాం. అసలు ఫుడ్ బాక్స్ ఎవరు పంపించుంటారు? హలో, ఫుడ్ వచ్చిందా? నువ్వా పంపించింది? ఈ రోజు ఏంటో కూడా గుర్తులేదా? ఏమైంది? ఈ రోజు నా బర్త్డే, అది కూడా మర్చిపోయావా? సారీ సారీ సారీ, హ్యాపీ బర్త్డే. సర్లే, ఇదేం కొత్త కాదు కదా. సరే ఈరోజు బయటికి వెళ్దామా? అది ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను. అవునా? వచ్చాక కాల్ చేయి. సరే బాయ్. అన్నయ్య బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి? ఫ్రెండ్ది బర్త్డే, నైట్ కేక్ కటింగ్ ఉంది. సరే వెళ్ళు. మమ్మీ ఒకవేళ అడిగితే నేను చెప్పు, నైట్ కొంచెం లేట్ అవుతుంది.
నువ్వు చెప్పినట్టుగా ఇట్లా ఎదురా ఇక్కడ. పదండ్రా. రేయ్ ఏం చూస్తున్నావు? రే ఏమైంది? పదండ్రా. అమ్మా. హలో నాన్న, నాన్నమ్మకి బాగాలేదని ఊరొచ్చాను. తమ్ముడు నువ్వు గొడవ పడకుండా జాగ్రత్తగా ఉన్నాను. సరే అయితే జాగ్రత్త. మమ్మీ ఏది? నానమ్మ బాగాలేదని ఊరెళ్ళింది, 2 రోజుల్లో వచ్చేస్తుంది. సరే నేను వెళ్ళి పడుకుంటా. సరే. పద పద వెళ్ళిపోతుందా? దా పద, అటు అటు. దా దా ఇటు దా. హలో అన్య, లేట్ అయిపోయిందని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో ఉండిపోమన్నారు. రేపు పొద్దున్న వస్తాను, సరేనా? బాయ్.
సరే నేను వెళ్ళి పడుకుంటా. ఆ రోజు జరిగింది కళ నిజమా? ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇదంతా ఇంటికి వెళ్ళడం వలన అసలు ఏం జరుగుతుంది? విష్ణు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు 3 డేస్ నుంచి నన్ను? ఏం లేదు, మైండ్ కొంచెం బాగాలేదు. నా బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు. ఏం లేదు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. ఊరి చివర ఉన్న పాడుపడ్డ ఇంటికి వెళ్ళావు కదా. నీకెలా తెలుసు? నాకెలా తెలిసిందని పక్కన పెట్టు. అసలు ఆ ఇంటికి ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? నా బర్త్డేకి విష్ కూడా చేయకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని తిరుగుతున్నావు. నాకంటే వాళ్ళు ఎక్కువ కదా నీకు. ఏరా మామ ఫోన్ ఎత్తలేదు? చైత్ర, ఇప్పుడే మాట్లాడుకోదులే. ఏంటి ఏమైంది? ఏం తెలియనట్టుగా మాట్లాడుకో. వీళ్ళు నా ఇంటికి మీరు తీసుకెళ్లారు కదా. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లే, కొద్ది క్లారిటీ చెప్తావా? నీతో మాట్లాడడానికి ఇంకేం లేదు. చూడు, నీకు నీ ఫ్రెండ్సే కావాలంటే నాతో మాట్లాడుకో, మెసేజ్ చేయకు. రే రేయ్, రే ఆగరా, నువ్వు కూడా ఏంట్రా? ఏమైందిరా? విష్ణు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు రా. విష్ణు గడు చాలా వింతగా బిహేవ్ చేస్తాడంట. భయం వేస్తుందంటే వరుణ్ గడు అక్కడికి వెళ్ళాడు. నీకు అప్పటికే చెప్పాను రా ఇంటికి వెళ్ళొద్దని. అరే ఇదంతా మనం ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వలేదురా. ఆ ఇంటికి మన నలుగురు వెళ్తే వాడికి ఒక్కడికి ఎందుకు అలా జరుగుతుంది? ఖచ్చితంగా ఇంకేదో ఉంది. ఏంటది? ఆగరా, ఆగరా. ఆగు. మీరు పరస్పరిపోయిందిరా. ఇది ఆడ అడ్రస్ అనుకుంటా. రేపు ఆ ఇంటికి వెళ్తే ఏదో క్లూ దొరకచ్చు. రేపు నువ్వు నేను వరుణ్ గడు అక్కడికి వెళ్దాం. వరుణ్ గడికి ఫోన్ చేయి. హలో వరుణ్. ఇదిరా ఇల్లు. రే, వాడు వచ్చేలోపు ఏం క్లూ జరుగుతుందేమో చూద్దాం.
ఎవరురా నువ్వు? నీకు ఆ ఇంటికి మాకు సంబంధం ఏంటి? ఆగండి ఆగండి, చెప్పింది పూర్తిగా వినండి. మీరందరూ చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. అసలు ఏం జరిగింది? అరే ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను మిమ్మల్ని నమ్మించడం నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు, కానీ ఇదే నిజం. 12కల్లా మనం ఈ ప్రయోగం ఆపాలి. మళ్ళీ నడవడానికి ఇంకా అరగంట ఉందిరా. రేపు పదండ్రా. ఇప్పుడు దాకా మనం అనుకున్నంత తప్పు. ఆ ఇంటికి వెళ్ళడం వల్ల ఇదంతా ఏం జరగట్లేదు. రే నేను సీరియస్ మాట్లాడుతున్నానా? అందులో తల దూర్చకుండా ఉండాల్సిందే. రే మెల్లగా రా, మెల్లగా. రే అంబులెన్స్ ఫోన్ చేయరా. అసలు ఏమవుతుందిరా? రే ఇదంతా మనం ఇంటికి వెళ్ళే దగ్గర స్టార్ట్ అవ్వలేదురా. నిన్ను చంపడానికి చేతిరే ట్రై చేసింది. తను చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది బాబా? మన ప్రయత్నం ఆగిపోయింది. ఆగిపోవడం ఏంటి బాబా? మన రక్తంతో మొదలైంది, ఆపాలంటే మళ్ళీ మన రక్తమే కావాలి కదా, మరి ఎలా ఆగుతుంది? నువ్వు నమ్మిరా నమ్మకపోయినా ఇదేరా నిజం. మనం ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇదంతా స్టార్ట్ అవ్వలేదురా. తను నీకు ఆ ఫుడ్ పంపించిన దగ్గర నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. ఇదంతా తను నిమ్మ చేసిన ప్రయోగం రా. నన్ను ఎలా నమ్మంటావురా? నేను నమ్మించడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవురా, కానీ ఇదే నిజం. ఇదంతా తను చేయకపోతే మనం ఆ ఇంటికి వెళ్ళినట్టు తనకి ఎలారా తెలుసు? మనం ఎవరైనా చెప్పకుండా తనకి ఎలారా తెలుస్తుంది? జరిగిందంతా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడరా, నీకు అంత అర్థమవుతుంది. అరే బాధపడడానికి ఇది టైం కాదురా. ఇదంతా తను ఎందుకు చేసిందో మనం తెలుసుకోవాలరా. వద్దురా, ఇదంతా ఇక్కడ తాగేద్దాం. వీడి చావలేదంటే వాడు బతికే ఉన్నాడా? ఎవరు బాబా?
నీకు తెలియకుండా ఒక నిజం దాచానమ్మా. నీకు ఒక అన్నయ్య ఉన్నాడు. వాడి జాతక రహస్య మీ నాన్నకు గండం ఉందని వాడిని చంపేశామమ్మా. వాడు బతికే ఉన్నాడని అనుమానం నాలో ఉంది. ఒకవేళ వాడు బతికే ఉంటే మన ప్రయోగాన్ని ఆపుతుంది వాడే. వాడు బ్రతికే ఉంటే మనం ప్రయత్నం ఆగిపోయినట్టే. ఈ ప్రయోగం జరగాలి అంటే వాడిని చంపేయాలి. మన ప్రయోగానికి అడ్డొస్తే సొంత అన్నైనా చావాల్సిందే.